మిథున డబ్బు తీసుకువచ్చి ఆ ఇల్లుని ఇడిపిస్తానని అనగానే అక్కడ ఉన్న సత్యమూర్తి అయితే నీకు ఈ ఇంటికి సంబంధం ఏంటి, నువ్వు డబ్బులు ఇవ్వడానికి నువ్వెవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో మిథున అయితే నేను ఈ ఇంటి కోడల్ని మామయ్య, నాకు ఈ ఇంటి మీద బాధ్యత ఉంది, అందుకే నేను ఈ ఇంటి కోసం నేను డబ్బులు తీసుకొని వచ్చానని చెప్పి అంటుంది. దాంతో సత్యమూర్తి అయితే నేను వాడినే కొడుకుగా అంగీకరించలేదు, ఇంకా నిన్ను కోడలుగా ఎలా అంగీకరిస్తానని అనుకున్నావు, మా బాధలేవో మేము పడతాం, దయచేసి నువ్వు ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో మిథున అయితే మామయ్య గారు ఏమైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం, మల్లేష్ గారు ఇదిగోండి ఈ డబ్బు తీసుకొని దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి అంటుంది. దాంతో మల్లేష్ అయితే ఆ 10 లక్షల రూపాయలు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసి సత్యమూర్తి ఏం చేయలేక మౌనంగా ఉంటాడు. ఇక మల్లేష్ వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి ఇలా అంటూ ఉంటారు, మాస్టారు మీ గురించి ఊర్లో వాళ్ళు అనుకుంటున్నదంతా నిజం చేశారు అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న సత్యమూర్తి అయితే ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పి అడుగుతాడు. మీ కొడుక్కి దగ్గరుండి మీరే క్లాస్ ఇచ్చారు కదా, డబ్బున్న అమ్మాయి మెడలో తాళి కట్టమని మీరే దగ్గరుండి చెప్పారు కదా, మీ కొడుకు మీరు చెప్పినట్లుగానే ఆ జడ్జి గారి కూతురు మెడలో తాళి కట్టాడు, ఇప్పుడు ఆ అమ్మాయే మిమ్మల్ని ఆదుకుంటుంది, ఊరు మొత్తం ఇలానే మాట్లాడుకుంటుంది కదా అని చెప్పి అంటాడు. అది వినగానే సత్యమూర్తి, మిథున, దేవ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక అలా అనగానే మల్లేష్ ఆ మాట అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. దాంతో దేవ అయితే మల్లేష్పై కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అది చూసి సత్యమూర్తి అయితే నీ కారణంగానే ఇదంతా జరుగుతుంది, నువ్వు ఆ రోజు ఈ అమ్మాయి మెడలో తాళి కట్టడం వల్లే కదా ఇప్పుడు ఈ మాటలు పడుతున్నాం, అసలు ఇదంతా చేసింది నువ్వు, నీ కారణంగా ఇదంతా జరుగుతుంది, నిన్ను అనాలి, అతన్ని ఎందుకు నువ్వు నిందిస్తున్నావని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో దేవ అయితే నేనేదో కోపంలో నేను ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాను, దానికి ఇప్పుడు నేను అనుభవిస్తున్నానని చెప్పి అంటాడు. దాంతో సత్యమూర్తి అయితే నోర్మూయ్ వెధవ, నువ్వు చేసిన పనికి ఇప్పుడు ఇంటి అందరం కలిసి ఏడుస్తున్నామని చెప్పి అంటూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.